ఇది ప్రజా వేదిక. నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. మేడారం శ్రీ సమ్మక్క సారళక్క తల్లుల దర్శనానికి భక్తులు ముందస్తుగానే తరలివస్తున్నారు. ప్రతిరోజు 30 నుండి 40 వేల మంది భక్తులు, సెలవు రోజుల్లో లక్షల మంది భక్తులు దర్శనానికి వెళ్తున్నారు. అయితే భక్తులకు ఇసుక లారీలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఆరేపల్లి మొదలుకొని మేడారం క్రాస్ తాడ్వాయి వరకు భక్తుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. జాతర సమయంలో లారీలు ఆపాల్సింది పోయి రాజకీయ నేతల అండతోనే భక్తుల ప్రాణాలను గాలి కొదిలేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు వస్తుంటే ఇట్లా హెవీ వెహికల్స్ వస్తున్నాయి. కనీసం జాతర అయిపోయేదానికన్నా కూడా ఇసుక లారీలు ఆపేటువంటి సోయి లేదు. కానీ టీఆర్ఎస్ నాయకులకు ఈ రకంగా మాస్కులు ధరించండి, జాగ్రత్తలు పాటించండి అని మా పేర్లతో గోడల మీద పేర్లు రాసుకుంటే దురాంకారంతో వాటిని మలిపేసి వీళ్ళకేమైనా సోయి ఉందా? నిన్ననే మరి ములుగు టౌన్లో ఒక వ్యక్తి ఇసుక లారీ గుద్ది చనిపోవడం జరిగింది. కనీసం జాతర ఇంకా 10 రోజులు లేదు, ఆపాలన్నటువంటి సోయి లేదు. కానీ నా పేర్లు మలపాలంటే ఏమైనా ఎలక్షన్ కోడ్ ఉందా? జస్ట్ వచ్చిపోయేటువంటి భక్తులకు స్వాగతం చెప్తూ మరి ప్రకృతిని కాపాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, ప్లాస్టిక్ను నిషేధిద్దాం, అదేవిధంగా మాస్కులు ధరించండి, కరోనా నుంచి జాగ్రత్త పొందండి అని రాసేటువంటి మా పేర్లను గోడల మీద లేకుండా మలపగలిగినరేమో కానీ ప్రజల మనసులోంచి మలిపేయలేరు. దురహంకారులారా, ఈ ములుకు ఒకరో ఇద్దరో శని పట్టినట్టుగా ఉన్నారు. ప్రజా సమస్యలు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు బయటికి రానటువంటి వ్యక్తులు ఇవాళ జాతర అంటనో ఇసుక అంటనో బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మా జాతర, మా ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులు సక్రమంగా రావాలి అని మేము స్వాగతం పలుకుతానేమో మొత్తము మరి వాటిని తుడిపేసిర్రు. వచ్చినటువంటి లారీలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి భక్తుల గురించి, మరి వాళ్ళ ప్రాణాల గురించి మాత్రం చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకునేటువంటి సోయి లేనటువంటి నాయకులు ఈరోజు ఈ బుద్ధి లేనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడము ఎంతవరకు కరెక్టో మరి కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి. చూశారు కదా వీడియో. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీతక్క మాట్లాడినటువంటి మాటలన్నమాట. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి సీతక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రోడ్డు మీద ఇష్టానుసారంగా లారీలు వెళ్తున్నాయి, ఎంతోమంది లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారక్క జాతరకి వెళ్తూ ఉంటారు ముందస్తుగానే అని చెప్పేసి అని, ఇంకా 10 రోజులే ఉంది, ఈ 10 రోజుల్లో కూడా లారీలు ఎలా వెళ్తున్నాయో చూడండి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అలాగే గోడల మీద కూడా మాస్క్ ధరించండి అని చెప్పేసి అని కొన్ని రాసినప్పుడు ఇవన్నీ మేము ఇంత చేస్తూ ఉంటే అదంతా కూడా పెయింట్ వేశారు, మొత్తం ఇలా చేశారు అలా చేశారని విమర్శిస్తున్నారు. ఓకే, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, అప్పుడు ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు జరుగుతుందేంటి? ఇప్పుడు నేను చదివిన వార్త ఇప్పుడున్న వార్తనే. ఇప్పుడు లారీలు ఏ విధంగా వెళ్తున్నాయో రోడ్ల మీద, ఇక్కడి నుంచి మొదలు పెడితే అంటే హనంకొండ నుంచి మొదలు పెడితే జాతర వరకు కూడా భక్తులు ఎలా వెళ్ళాలి అసలు? రీసెంట్గా కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. మీరు గతంలో ఏదైతే అన్నారో ఒక అతను చనిపోయాడు అని చెప్పేసి అని ఈ మధ్య కూడా జరిగింది. అంటే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన సీతక్క అధికార పక్షం రాగానే ఏమైంది? ఇప్పుడు ఎన్ని ఇసుక లారీలు వెళ్తున్నా కూడా ఇష్టం వచ్చినట్లుగా అసలు 2 వీలర్స్ కానీ లేకపోతే మిగతా వెహికల్స్ కానీ ఏవి వెళ్లకుండా, స్కూల్స్ వెళ్ళే బస్సులు కానీ వ్యాన్స్ కానీ ఇవి కానీ ఏవి వెళ్ళడానికి కూడా లేకుండా ఇష్టానుసారంగా మొత్తం రోడ్డంతా రద్దీ అయిపోయి లారీలు వెళ్తూ ఉంటే మరి ఇప్పుడు అధికారంలో ఉన్న ఎవరు మాట్లాడాలి? మరి ఎవరు పట్టించుకోవాలి దాని గురించి? ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే మీరంతా బురద జల్లుతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. ప్రతిపక్షాలు కాదు, జనాలే మాట్లాడుతున్నారు కదా. గుంతల రోడ్లు ఏవి సరిగ్గా లేవు, అభివృద్ధి చేశాం, అంతా బాగా చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అన్నారు. ఏం చేసిండ్రు? ఏం అభివృద్ధి ఉంది అసలు? కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఎంతమంది ప్రజలు వస్తారు? ఇంకెంతో టైం లేదు భక్తులు అక్కడికి రావడానికి, సమ్మక్క సారక్క జాతరకి. ఇప్పుడు ఇసుక లారీలు మాత్రం పోతూ ఉన్నాయి. గతంలో మీరు చేసిన వీడియోనే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతుంది. సరే, అప్పుడున్నప్పుడు మీరు ప్రశ్నించారు, మరి ఇప్పుడు అధికార పక్షం మీరే కదా అధికారంలో ఉంది, మరి మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తాము, అధికార పక్షంలో ఉంటే గనక మేమేం పట్టించుకోము, చూసి చూడనట్టుగా ఉంటాము అంటారా? సో అలాగే అనండి, తర్వాత ప్రజలు మంచి గుణపాఠం చెప్తారు.
చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.